హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ ఓలిగండి. దీన్ని భక్షాలు, బొబ్బట్లని కూడా అంటారు. ఏ ఫంక్షన్కైనా స్పెషల్ స్వీట్గా పెడతారు ఇది. ఇప్పుడైతే తయారీ విధానం చూపిస్తాను నేనైతే. ఇది ఈజీగా చేయొచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. రాని వాళ్ళు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాగా తయారీ విధానం: ముందుగా బ్యాళ్ళు ఇలా కడుక్కొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని మరుగుతున్నప్పుడు వేయండి బ్యాళ్ళు. 1 కేజీకి 4 లీటర్లు నీళ్లు తీసుకోండి. బాగా మరిగిన తర్వాతే బ్యాళ్ళు వేయండి. కొంతమంది శనగ బ్యాళ్ళతో కూడా చేస్తారు ఓలిగలు. మేమైతే కంది బ్యాళ్ళు తీసుకున్నాం. ఇక్కడ పిల్లలు తిన్నా కడుపు ఉబ్బరం ఉండదు. మెత్తగా ఉడికించుకోవద్దండి బ్యాళ్ళు. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే వంచుకోండి. ఇలా పూర్ణం మెత్తగా కాదు, జోరుగా కాదు. ఈ బ్యాళ్ళు కట్టుని సాంబార్ చేసుకోవచ్చు. బెల్లం ఇలా మెత్తగా దంచుకోండి. బ్యాళ్ళల్లో కలుపుకొని ఒక 2 నిమిషాలు నీట్గా మగ్గించుకోండి, రసం లేకోకుండా. ఇందులోకి శొంఠి, యాలక్కులు వేయండి తప్పకుండా. మెత్తగా దంచుకొని ఈ విధంగా దంచుకోవాలి. యాలక్కులు, శొంఠి పొడి వేస్తున్నా. బెల్లం ఇలా కలుపుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి పొయ్యి మీద పెట్టుకొని. చల్లగా అయిన తర్వాత గ్రైండర్కి వేసుకుందాం. యాలక్కుల పొడి, శొంఠి పొడి వేస్తున్నా. ఇలా గ్రైండర్కి వేసుకోండి మెత్తగా. మెత్తగా వేసుకోండి. ఇలా బ్యాలు లేకోకుండా మెత్తగా వేసుకుంటే ఓలిగ కూడా పతలాగా వస్తుంది. నేను సొజ్జి కలుపుతున్నాను ఇక్కడ. ఓలిగ రవ్వ అని కూడా అంటారు దీన్ని. ఇందులోకి మైదా కూడా వేసుకుంటారు. అది కొంచెం, ఇది కొంచెం. మేమైతే ఓన్లీ ఓలిగ రవ్వ మాత్రమే వేస్తున్నా. చిటికెడు పసుపు వేసుకోండి, చిటికెడు ఉప్పు. కలర్ బాగా వస్తుంది ఓలిగ చూడటానికి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఉంటలు లేకోకుండా బాగా కలుపుకొని వాటర్ వేసుకుందాం మనం. వాటర్ వేస్తున్నా. ఇలా బాగా మెత్తగా కలుపుకోండి. ఒక అర్ధగంట నానబెడితే ఓలిగ చాలా స్మూత్గా వస్తుంది, మెత్తగా వస్తుంది. మనకి తట్టేటప్పుడు కూడా విరిగిపోకుండా. ఎంత బాగా నానితే పిండి అంత బాగా వస్తుంది ఓలిగ. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకోండి. ఒక అర్ధగంట బాగా సాగుతుంది పిండి నానే కొద్దీ. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఓలిగ కొంచెం గట్టిగా వస్తుంది. ఇలా మెత్తగా కలుపుకుంటే మెత్తగా ఉంటుంది చాలా. చూడండి సాగుతుంది. ఇక్కడ నానే కొద్దీ బాగా సాగుతుంది పిండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని పెట్టుకోండి. బాగా నానుతుంది ఉంటలు లేకోకుండా పిండి. ఇదే పూర్ణంతోనే కుడుములు కూడా చేస్తారు. ఎప్పుడు అవే కుడుములు తినలేం కదా, అందుకు ఇలా ఓలుగులు కూడా నేర్చుకోండి. ముందుగా పిండి ఇలా మెత్తగా నానింది. ఇంత మైన తీసుకోండి పిండి. ఇలా పెద్దగా చేసుకోండి చేత్తోనే. రాని వాళ్ళు కొంచెమే తీసుకొని పిండి పూర్ణం కూడా కొంచెమే తీసుకొని ట్రై చేయండి ఫస్ట్. చూడండి ఇలా అరిచేయంత ట్రై చేయండి ఫస్ట్. ఇవైతే గసాలండి. గసాలు కూడా ఇప్పుడే వేయాలి. ఆయిల్ వేసుకోండి ఎక్కువ కొంచెం. ఇలా పేపర్, వైట్ పేపరే వేసుకొని అనండి. చేత్తో అంటే ఓలిగ అతుక్కుంటుంది, చేయికి విరిగిపోతుంది. అందుకు పేపర్ వేస్తున్నా నేను, వెడల్పుగున్న పేపర్.
దాని మీద అయితే మనం ఎలా చేస్తున్నామో నీట్గా కనిపిస్తుంది. ఈ కవర్ అయితే శారీస్కి వస్తాయి. ఇలాంటివి ఎత్తి పెట్టుకోండి, మనకు పనికి వస్తాయి అప్పుడప్పుడు. ఇలా మీద ఇలా ఆయిల్ వేసుకోండి, ఓలిగ మీద కూడా వేసుకోండి, అతుక్కోదు ఓలిగా. పెనం ఇలా హీట్ అయిన తర్వాత వేయండి, బాగా పొంగుతుంది. ఇక్కడ ఇలా వస్తుంది. ఈ కలర్ అయిన తర్వాతే తిప్పండి, వైట్గా ఉన్నప్పుడు తిప్పద్దండి, అతుక్కుంటుంది. ఇదైతే ఓలిగల చలాకండి. తిరణాలలో ఉడుసులో దొరుకుతాయి ఇవి ఎక్కువ, అక్కడ చూసి తెచ్చుకోండి. మామూలు చలాకైతే విరిగిపోతుంది మోట్లు తగులుకొని. ఇదైతే రౌండ్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఇరిగిపోవు ఓలుగా. చూడండి ఓలుగులు ఇలా వచ్చాయి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా మడత పెట్టుకొని ఒకదాని మీద ఒకటి వేసుకోండి, లేదంటే అతుక్కుంటాయి. క్రిస్పీగా మెత్తగా చాలా బాగున్నాయి. రెండు వైపులా ఇలా బాగా కాంచుకోండి. నిదానంగా తిప్పాలి ఇవి, లేదంటే విరిగిపోతాయి. చాలా మెత్తగా ఉంటాయి కదా. కొంతమంది ఓలుగులు ఇష్టపడతారు, కానీ వాళ్ళకి చేయడానికి రాదు. ఇలా నేర్చుకొని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. బయట తెచ్చుకునేవి చాలా పతలాగా ఉంటాయి, మనకి ఇంట్లోకి సరిపోవు. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకోండి, అందరూ ఇష్టంగా తింటారు, ఎక్కువ మోతాదులోనే తింటారు. ఇవి నూనెతో కాకోకుండా నెయ్యితో కూడా కాంచుతారు, లేదంటే పైన వేసుకొని అయినా తినచ్చు. పిల్లలకు పాలు వేసి కూడా పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.